వికట కవి ది క్రానికల్స్ ఆఫ్ అనంతగిరి అనే వెబ్ సిరీస్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 40 నిమిషాల చొప్పున, మొత్తం 4 అవర్స్ రన్ టైము. నేను ఇప్పుడే ఈ సిరీస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఉంది అనేది నా రివ్యూలో మీతో పంచుకుంటాను. దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. మన 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా వచ్చామండి. ఇంకా జస్ట్ 113 సబ్స్క్రైబర్లు అయితే మనం 1K సబ్స్క్రైబర్స్ అవుతాయి. కొంచెం నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, ఇక ఈ వికట కవి సిరీస్ గురించి మాట్లాడుకుంటే నాకైతే సిరీస్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే అసలు థ్రిల్లర్ సిరీస్లో మెయిన్గా ఉండాల్సింది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది చాలా థ్రిల్లింగ్గా చూపించాలి, కథను గ్రిప్పింగ్గా నడిపించాలి. ఆడియన్స్ ప్రతి సీన్ గెస్ట్ చేసేలాగా ఉండాలి, ఎవరు చేస్తున్నారు ఏంటి ఇదన్నీ. కానీ అలా ఏమనిపించదు, ప్రతి సీన్ మనకు ముందే అర్థమైపోద్ది, ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో పేరుకే థ్రిల్లర్ సిరీస్, కానీ ఎక్కడా థ్రిల్లింగ్గా అనిపించలేదు. ట్విస్టులు కూడా మనం ముందే గెస్ట్ చేయొచ్చు సింపుల్గా. ఇక ఈ సిరీస్ ప్లాట్ లైన్లోకి వెళ్తే అనంతగిరి ఫారెస్ట్, అక్కడ మిడ్ నైట్ ఎవరైనా అడవుల్లోకి వెళ్తే వాళ్ళకి మైండ్ పోతుంది, పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు. సో ఆ కేసును సాల్వ్ చేయడానికి రామకృష్ణ అనే అతను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తాడు. తర్వాత ఏమైంది, డిటెక్టివ్ రామకృష్ణ వీటి వెనకున్నది ఎవరు ఏంటి అనేది కనిపెట్టాడా, ఆ విషయాలను ఛేదించాడా లేదా అనేది బ్రీఫ్గా ఈ సిరీస్ ప్లాట్ లైన్. ఈ సిరీస్లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ లీడ్ రోల్స్గా చేశారు. స్టోరీ మొత్తం 1960లో జరుగుతుంది. ఇది ఒక పీరియాడిక్ డ్రామా అనమాట. ఈ సినిమా కోసం వేసిన సెట్లు కూడా ఏదో సీరియల్ సెట్లు లాగా అనిపించింది. ఫుల్ లైటింగ్, ఒక తలతల్లాడతా అనిపించలేదు. సెట్స్ కరెక్ట్గా లేవు, దానికి తగ్గట్టుగా ప్రాపర్గా స్టోరీకి తగ్గట్టు. ఈ సిరీస్లో కరెక్ట్గా ఉన్నది ఏంటంటే సినిమాటోగ్రఫీ, లైటింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేశారు. ఇక ఈ సిరీస్ స్టార్ట్ అవడం బాగా స్టార్ట్ అయినప్పటికీ వెళ్ళే కొద్దీ ఆ స్క్రీన్ ప్లేలో పట్టు తప్పింది. అంతా స్లో నరేషన్తో మధ్యలో వచ్చే లవ్ స్టోరీ అయితే చిరాకు తెప్పిస్తుంది. ఎందుకంటే అప్పుడే కొంచెం ఊపందుకుంటుంది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనే టైంకి లవ్ స్టోరీ వచ్చి అడ్డం పడుతుంది. సో సిరీస్ మొత్తం ఇలానే కంటిన్యూ అయింది. ఒక ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం బెటర్ అనిపించినా కానీ 4-5 ఎపిసోడ్స్ విపరీతమైన ల్యాగ్ అనిపించింది. తర్వాత 6th ఎపిసోడ్ పర్లేదు, ఓకే, ఎండింగ్కి వచ్చాకే ఓకే, పర్లేదు, ఓకే సిరీస్ చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. ఇక ఈ సిరీస్లో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే లీడ్ రోల్ చేసిన నరేష్ అగస్త్య ఇప్పుడు రామకృష్ణ పాత్రలో తను వచ్చి డిటెక్టివ్గా ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి కదా, కానీ అలా ఏముండదు ఈ సిరీస్లో. ఒక హాఫ్ పార్ట్ ఏమో దేవిలో లీడ్ రోల్ చేసిన అతను నరేట్ చేస్తే, మిగిలిన ఒక హాఫ్ పార్ట్ ఒక ముసలావిడ నరేట్ చేస్తుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిందే ఈ సిరీస్లో చూపించారు తప్ప తిను ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి తెలియని విషయాలు ఏది కనిపెట్టి ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా ఈ సిరీస్ సాగలేదు. అది ఈ సిరీస్కి వచ్చిన ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట. నా వరకు నాకైతే ఈ సిరీస్ చూసేటప్పుడు వాళ్ళు వీళ్ళు ఎక్కడున్న వాళ్ళు చెప్పింది నువ్వు ఎలాబరేట్ చేసుకునే దానికి వాళ్ళే ఇవన్నీ చూసుకొని ఒక కన్క్లూజన్కి వస్తారు, కానీ నువ్వు హైదరాబాద్ నుంచి బ్యాగ్ వేసుకొని వచ్చి ప్రత్యేకంగా చేసింది ఏం లేదు కదా ఇందులో అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు సిరీస్ చూస్తున్నంతసేపు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నరేష్ అగస్త్య లాస్ట్ టైం రిలీజ్ చేసిన కలీ మూవీతో పోలిస్తే చాలా బెటర్ యాక్టింగ్ చేశాడు, కానీ ఇంకా యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అవ్వాలి తను. ఇక మిగతా వాళ్ళంతా సోగానే చేశారు. మేఘా ఆకాష్ చేయడానికి పెద్ద క్యారెక్టర్ కూడా లేదు, తను యాక్ట్ చేయడానికి కూడా. ఇక ఫైనల్గా ఈ సిరీస్ గురించి నేను చెప్పేది ఏంటంటే డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ దాన్ని తెర మీదకు తీసుకురావడంలో డైరెక్టర్ పూర్తిగా సఫలం అవ్వలేదనే చెప్తాను నేను. నాకైతే ఇది ఒక బిలో యావరేజ్ సిరీస్ అనమాట. మీకు ఈ వీకెండ్ బాగా బోర్ కొట్టి ఏం చేయాలో తెలియకపోతే అప్పుడు ఈ సిరీస్ చూడొచ్చు, కానీ లేకపోతే ఈ సిరీస్ని లైక్ తీసుకోవచ్చు. ఇది ఈ సిరీస్ మీద నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ సిరీస్ చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం, అంతవరకు సెలవు, బై, టేక్ కేర్ గైస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.